ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన కల్కి 2898 చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకుపోతోంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోనే సహా స్టార్ కాస్టింగ్ ఉన్న ఈ చిత్రానికి ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. సౌత్ లో నాట్ ఎక్కడ చూసినా కల్కి హవానే కనిపిస్తోంది. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కూడా ఒక అతిథి పాత్రలో మెరిసిన సంగతి తెలిసిందే. అయితే విజయ్ దేవరకొండ చేసిన అర్జునుడి పాత్రపై సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ వచ్చాయి. అర్జునుడిగా విజయ్ సూట్ అవ్వలేదంటూ నెగిటివ్ స్ప్రెడ్ చేశారు. కానీ నార్త్ ఆడియన్స్ మాత్రం అర్జునుడి పాత్రలో విజయ్ దేవరకొండ సరిగ్గా సరిపోయాడంటూ చెప్తున్నారు. అయితే తనపై వస్తున్న ట్రోల్స్ కి విజయ్ దేవరకొండ ఇండైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చారు. కల్కి 2898 సినిమా ఇప్పుడే చూసినంత సేపు చాలా ఎమోషనల్ గా అనిపించింది. ఖచ్చితంగా ఇండియన్ సినిమా మరో స్థాయికి వెళ్ళింది. ఇందులో అర్జునుడిగా కనిపించడం, ఆ పాత్ర చేయడం నాకు ఆనందంగా ఉంది. నాగి ప్రభాస్ అన్న గురించే ఈ క్యామియో చేశాను. వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. అయితే చాలా మంది ప్రభాస్ ను సవాల్ చేసే పాత్రలో విజయ్ దేవరకొండ కనిపించడాన్ని అంటున్నారు. కానీ తెరపై విజయ్ దేవరకొండ ప్రభాస్ అన్నట్లుగా మీరు చూడొద్దు. నన్ను అర్జునుడిగా, ఆయన కర్ణుడిగా మాత్రమే చూడాలి. నాగి యూనివర్స్ లో మేము పాత్రలు చేస్తున్నామంటే నాగి ప్రతి సినిమాలో నేను చేయడం అలవాటైపోయింది. దానికి నేను లక్కీ చామ్ అని చెప్పొచ్చు. కానీ సినిమాలు బాగున్నాయి కాబట్టి అవి నడుస్తున్నాయి. నేను చేయడం వల్లే సినిమాలు హిట్ అవుతున్నాయి అనడం కరెక్ట్ కాదు. మహానటి కల్కి 2 తను తీసిన గొప్ప సినిమాలు అంటూ విజయ్ చెప్పారు. అలానే కల్కి పార్ట్ 2 పై తన రోల్ గురించి ప్రశ్నించిన తెలివిగా సమాధానం ఇచ్చారు. కల్కి పార్ట్ 2 లో మీ పాత్ర ఇంకాస్త తక్కువ ఉంటుందని నిర్మాత అశ్విని దత్ చెప్పారు. మీరేమంటారు అని రిపోర్టర్లను ప్రశ్నించారు. దీనికి ఆయన ఏది చెప్తే అదే కరెక్ట్, మరి నన్ను అడగడం ఎందుకు అంటూ విజయ్ దేవరకొండ ఆన్సర్ ఇచ్చారు. కల్కి పార్ట్ 1 నుండి ఎండ్ చేసిన విధానం చూస్తుంటే ఖచ్చితంగా 2వ భాగంలో అర్జునుడి పాత్ర ఇంకాస్త ఉండే అవకాశం ఉంది. కనుక పార్ట్ 2 లో కూడా విజయ్ దేవరకొండ ఉండడం పక్కా అన్నమాట. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.